హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత రాజ్ కుమారి దయానా గారు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించారు. అంటే వేరే 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 లెవెల్ అనిపించారు నాకైతే మటుకు. సో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, వేరే లెవెల్ అమ్మా అన్నట్టుగా నాకైతే అనిపించింది నాకు ఆ మూమెంట్లో. సో అందుకని ఆవిడ గురించి ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. అంటే లైక్ ఇలాంటి వాళ్ళని మనం కొంచెం ఎక్కువ పుష్ చేయాలి. డెఫినెట్గా మనం యాజ్ అన్ ఆడియన్స్గా మనం అందరం కూడా కొంచెం ఎక్కువ కనుక ముందు తీసుకెళ్ళగలిగితే చాలామంది కథలు బయటకు వస్తాయి. అది డెఫినెట్గా చెప్పొచ్చు. అదైతే మటుకు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ విచ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్ అసలు. సో మీలో ఎంతమందికి రాజ్ కుమారి దయానా గారు చాలా బాగా అనిపించారనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి. రాజ్ కుమారి దయానా గారిని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా నేను ఎపిసోడ్ చూసిన తర్వాత. సో దట్ యూనో నాకు అర్థమవుతుంది, అంటే ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి రాజ్ కుమారి గారు బాగా నచ్చినట్టు, విపరీతంగా నచ్చినట్టు. సో అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఎంతమంది వీలైతే అంతమంది లైకులు కొట్టండి. అండ్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తాను నేను. నాకు ఇంత తెగ దొరదేస్తుంది ముక్కు. బేసిక్గా ఇది రెండోసారి రికార్డ్ చేయడం తెలుసా నేను వీడియో. ఒకసారి ఆల్రెడీ రికార్డ్ చేశాను, మధ్యలో ఏదో ప్రాంప్ట్ వచ్చింది. నేను బేసిక్గా ఇక్కడ ఏదో లాగిన్ కొట్టాను. సో లాగిన్ చేస్తూ అట్లా ఉన్నప్పుడు ప్రాంప్ట్ కొట్టా. సో ప్రాంప్ట్ కొడితే అందులో కూడా ప్రాంప్ట్ వెళ్ళింది, రికార్డ్ చేస్తాను మొబైల్కి కూడా. దెబ్బగా ఆగిపోయింది, మొత్తం రికార్డింగ్ ఆగిపోయింది. ఇంకా అప్పటి నుంచి నో రికార్డింగ్ అనమాట. అబ్బా ఏంది ఇది అనుకున్నా నేను. సో చూసుకోలే, అది స్టార్టింగ్లోనే ఆగిపోయింది. పోనీ మధ్యలో కూడా కాదు, పోనీ 1 మినిట్ దగ్గరే ఆగిపోయింది. ఇంకా అప్పటి నుంచి రికార్డ్ అవ్వలేదు. సో ఇంక మళ్ళీ మొత్తం రికార్డ్ చేస్తున్నా స్టార్టింగ్ నుంచి కూడా. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఇట్లా అవుతూ ఉంటాయి మొత్తం. సో దానికి అందుకే బేసిక్గా ఎప్పుడు కూడా మోస్ట్లీ ఫోన్లన్నీ కూడా ఆపేసి ఉంచుతాం. అది అంటే దానికి ఏం ఫోన్లు ఏం లేవు కానీ, సిమ్ ఏం లేదు కానీ, వైఫై మోడ్లో ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి ఉంచుతా. ఎందుకంటే ఏవో ఒకటి వస్తాయని చెప్పి. ఈ ప్రాంప్ట్లు మటుకు వైఫై నెట్ లేకపోయినా వచ్చేస్తాయి కదా, అది వచ్చేసి ఆపేసింది. అది ఏం చెప్తాం ఇంకా. సో అది ఏం చేయలేము. సో బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి అక్కడ జాయిన్ అయిపోండి బ్రాడ్కాస్ట్ ఛానల్లో. సో దట్ ఫర్దర్గా ఏ వీడియోస్ పెట్టినా కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే అక్కడ మీకు వీడియోస్ తాలూకా అప్డేట్స్ అయితే వస్తాయి. సో మీరు అక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ది బ్రాడ్కాస్ట్ ఛానల్. సో జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా రాజ్ కుమారి గారి గురించి మాట్లాడుకుందాం. రాజ్ కుమారి గారి స్టోరీ చాలా అంటే చాలా ప్రత్యేకం, చాలా అంటే చాలా హార్ష్ స్టోరీ. ఓకే, అదేమి నార్మల్ స్టోరీ అయితే కాదు, డెఫినెట్గా చెప్పొచ్చు. కానీ అలాగే ఇలా చాలామంది లేడీస్కి కూడా ఉంటుంది. ఇది కేవలం రాజ్ కుమార్ గారి స్టోరీ అని మాత్రమే చెప్పట్లేదు నేను. ఇది చాలామంది యొక్క లేడీస్ యొక్క స్టోరీయే. కాకపోతే యునో వాళ్ళెవరు బయటకు వచ్చి చెప్పరు. వాళ్ళెవరు కూడా వాళ్ళ స్టోరీని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కష్టాన్ని బయటకు వచ్చి చెప్పరు. ఎందుకు? బయటకు వచ్చి చెప్పినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్రపంచం ఏదైతుందో అది ఎఫెక్ట్ అయిపోద్దేమో. సో ఆల్రెడీ నాతో పాటు ఇప్పుడు కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా దూరం అయిపోతారేమో. సో నా అన్న వాళ్ళని నన్ను చేదరించుకుంటారేమో. ఇట్లాంటి ఒక అభిప్రాయాలు చాలామందికి ఉండి వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడరు అనమాట. చాలామంది లేడీస్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అసలు బయటికి రారు. వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. కానీ ఇలాగ రాజ్ కుమారి గారు లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఇంత బోల్డ్గా, ఇంత ఫియర్లెస్గా, ఇంత క్లారిటీతో చెప్పినప్పుడు యూనో వీళ్ళ లైఫ్ కొంచెం మారినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, యూనో నాకు కూడా ఇలాగా కొంచెం నా లైఫ్ కూడా మారితే బాగున్ను, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను కదా, నేను బయటకు వచ్చి చెప్పాలి కదా అని ఆలోచిస్తారు. అంటే సోషల్ మీడియాలో చెప్పడానికి మళ్ళీ భయపడతారు. ఎందుకంటే అది పెద్ద ప్లాట్ఫామ్ కాదు అన్న అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. సో ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కదా. లైక్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో చాలా పెద్ద ప్లాట్ఫామ్. అగ్ని పరీక్ష కానీ, బిగ్ బాస్ కానీ, ఇవి డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవిడ బిగ్ బాసే ఫిక్స్ ఇది. ఎందుకంటే అభిజిత్ అన్న ఆయన యూనో లైక్ ఎట్లా అంటే ఒక మాట అన్నాడు, మీలాంటి వాళ్ళు హౌస్లో ఉండాలి అని చెప్పి. అంటే అక్కడ డైరెక్ట్గా ఆయన చెప్పేస్తున్నాడు, ఓకే సో మీరు అగ్ని పరీక్ష కాదు బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వబోతున్నారు అని చెప్పి. సో విచ్ ఈస్ వెరీ వెరీ మచ్ క్లియర్. ఆవిడ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది అండ్ ఉండి తీరాల్సిన కంటెస్టెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఆవిడ. సో ఇలాంటి వాళ్ళు ఉండకపోతే అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్కి ఏమంటారు, ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ జరగదు అసలు నన్ను అడిగితే మటుకు. సో ఒకసారి ఆవిడ యొక్క జర్నీ గురించి, ఆవిడ మాట్లాడిన వాటి గురించి, అన్నిటి గురించి కూడా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి. సో ఈవిడికి 10th తర్వాత పెళ్ళయింది. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలామందికి ఇలాగే జరుగుతుంటుంది. ఇంకా నాకు తెలిసిన ఒక అమ్మాయికి అయితే 9th పేళ్ళి అయిపోయింది, మా క్లాస్మేటే. నేను 9th చదువుతున్నప్పుడు విశాఖపట్నంలో దేవి లావణ్య పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్లో చదివేటోండి నేను. సో అలా చదివేటప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు నాకు గుర్తురాట్లే, భువనేశ్వరి కాదు, సంథింగ్ ఏదో ఉంటుంది, అట్లాగే ఏదో ఉంటుంది సంథింగ్. సో ఆ అమ్మాయికి 9th క్లాస్లో పెళ్ళి అయిపోయింది.
9th క్లాస్ చదువుతుంది. ఇంకా 9th క్లాస్ ఫినిష్ అవ్వలేదు. 9th క్లాస్ చదువుతుంది 14 ఏళ్ళు అప్పుడు ఆ అమ్మాయికి. సో 9th క్లాస్ చదువుతుంటే ఏదో సంబంధం వచ్చిందని చెప్పి పెళ్లి చేస్తారు. ఇప్పటికి ఇంకా 15 ఏళ్ళకి చేసి ఉంటారా. మా క్లాస్మేట్కి 14 ఏళ్ళకే చేస్తారు. ఇట్లా చాలామంది. అమ్మాయి బాధపడింది మా దగ్గర. అంటే బట్ మరీ ఏడవలేదు కానీ బాధపడింది. డల్గా నీరసంగా చెప్పింది ఏదైనా సరే. ఆపించేస్తున్నారు, ఇట్లాగా పెళ్లి సంబంధం వచ్చిందంట చేసేస్తున్నారని చెప్పి. మేమందరం షాకు. ఇదేంది ఇది 9వ క్లాస్లో పెళ్ళి అయిందిరా నాయన అని చెప్పి. కానీ ఇంకా అట్లా చేశారు ఆ పిల్లకి. మొన్న ఎక్కడో చూశాను నేను, ఏదో ఊర్లో అట 18 ఏళ్ళకట ఒక అబ్బాయి 17 ఏళ్ళకే వాడు పెళ్లి చేయట్లేదని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. 16 ఏళ్ళప్పుడు అడిగాడట, నెక్స్ట్ ఇయర్ చేస్తామన్నారట. ఇప్పుడు అడిగాడట, ఈ ఇయర్ అడిగాడట. ఇప్పుడు ముహూర్తాలు లేవు, తర్వాత చేస్తామన్నారట. నాకు ఇంక వీళ్ళు పెళ్లి చేయట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడట. అంటే పురుగుల మంది తాగేశాడు, ట్రీట్మెంట్ చేసుకుని చచ్చిపోయాడట. ఏందో ఇట్లా ఉన్నారు జనాలు కొంతమంది. కొంతమంది ఏమో ఇలాంటి సఫరింగ్లు ఫేస్ చేస్తున్నారు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేసి. తర్వాత పోనీ ఆ పెళ్లి బాగానే ఉందా అంటే లేదు. 3 నెలలకే అతను ఇంకొక అమ్మాయిని చేసేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. మళ్ళీ 1 ఇయర్లో ఇంకో పెళ్లి. ఈ పెళ్లి జరిగిన 1 ఇయర్కే ఇంకో పెళ్లి. అంటే ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా, ఒక సంవత్సరంలో 2 పెళ్ళిళ్ళు అంటే ఒక అమ్మాయికి, అది కూడా 15, 16 ఏళ్ల వయసులో. చాలా దారుణంగా ఉంటుంది తెలుసా సిచ్యువేషన్. కానీ ఆవిడకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. పేరెంట్స్ చెప్పిందే వినాలి, వాడు చెప్పిందే వేదం, అట్లాగే కంటిన్యూ అవ్వాలి. సో లేదంటే ఒప్పుకోరు. సో ఇంకా పెళ్లి చేసేసుకుంది. ఈ హస్బెండ్కి ఏమో బాధ్యత లేదు కానీ ముగ్గురు పిల్లల్ని అయితే కనేసాడు. ఇంకా 3 పిల్లల్ని ఎట్లా పోషిద్దాం అనుకున్నాడో ఏందో మరి ఇంకా. సో 3 పిల్లల్ని కనేసాడు బాధ్యత లేకుండానే. సో ఒక పక్క భర్తకి బాధ్యత లేదు, 16 ఏళ్ల వయసులో పెళ్ళి అయింది, 3 పిల్లలు పుట్టేశారు. ఒక 22, 23 ఏళ్ళు, 22 ఏళ్ళు, 21, 22 ఏళ్ళు వచ్చారు. నాకు తెలిసి ఆవిడకి 3 పిల్లలు పుట్టేసి ఉంటారు. 3 పిల్లలతో ఎట్లా ఏంటి అంటే ఇప్పుడు ఈ భర్తకేమో బాధ్యత లేదు, పిల్లలు ఎట్లా పెరుగుతారు? పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని కన్నందుకు వాళ్ళకు మంచి జీవితం, ఎంతో కొంత మంచి జీవితం ఇవ్వాలి కదా. మరీ అద్భుతమైన జీవితం ఇవ్వకపోయినా కూడా కొద్దిగైనా మంచి జీవితం ఇవ్వాలి కదా. అవన్నీ ఎలా ఏమన్నా ఆలోచించుకుంది. సో ఇంకా ఈవిడ టైలరింగ్ చేసుకుంటూ, తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ, సో ఒక ఇల్లు కట్టుకుంది అక్కడ. ఒక చిన్న ఇల్లు కట్టుకుంది. అంటే వాళ్ళు ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకుంది, ఆవిడే కట్టించింది. సో ఇల్లు అయితే కట్టింది కానీ ఇంకేంటి తర్వాత. సో ఏదో చేస్తూ వస్తుంది. ఆ టైంలో యాక్సిడెంట్ అయ్యి ఫేస్ బోన్ ఇరిగిపోయింది లెఫ్ట్ సైడ్ అంతా కూడా. అది నేనేమంటానంటే చాలా చాలా పెద్ద విషయం తెలుసా. నేను నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఈ వేలు ఉంది కదా, ఈ వేలు బేసిక్గా ఇది ఇప్పుడు మీకు నార్మల్గా కనబడుతుంది, అన్ని వేళలాగా నార్మల్గా కనబడుతుంది. కానీ ఒకప్పుడు ఈ వేలు ఒక డోర్లో పడిపోయింది, చాలా పెద్ద వుడెన్ డోరు. నేను పెద్ద పుడింగిలాగా పెద్ద గాలికి ఆ డోర్ పడిపోతుంటే ఆపేద్దాం అని చెప్పి చెయ్యి ఇట్లా పెట్టాను. ఇట్లా కాదు ఆపేద్దామని అనుకున్నా. మళ్ళీ అది గుర్తు తెచ్చుకుంటేనే జలధరిస్తుంది ఒళ్ళంతా కూడా. సో అది ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతుంది. ఇట్లా చెయ్యి పెట్టని ఆపేద్దామని అది చెయ్యి డోర్ ఇట్లా చేతిని తోసుకుంటూ వెళ్ళి వెనక్కి కొట్టింది. ఈ గోరులోంచి ఈ మాంసం ఇట్లా బయటకు వచ్చింది, ఇట్లా కంప్లీట్ బయటకు వచ్చింది. అమ్మా బాబోయ్, రక్తం ధారలు ఆ టైంలో. సో తర్వాత చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నాను కానీ ఎక్కడ నాకేం తగ్గలేదు నాకు. తర్వాత ఒక ఆయన అడిగితే, ప్లాస్టిక్ సర్జన్ అడిగితే వేలు తీసేయాలన్నాడు. మరి ఏందిరా నువ్వు వేలు తీసేయడం ఏందిరా అనుకున్నాను నేను. చాలా భయపడిపోయాను ఆ టైంలో. తర్వాత ఒక డాక్టర్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒక కృష్ణకుమార్ ట్రస్టీ అని చెప్పి ఒక డాక్టర్ని కలిస్తే ఆయన బేసిక్గా ఏం కాదని చెప్పి గోరు తీసేసి, లోకల్ అనస్థీషియా గోరు తీసేసి అది మొత్తం లోపలికి పెట్టి నొక్కి పెట్టి స్టిచ్చెస్ వేసి అట్లా ఉంచి మళ్ళీ తర్వాత గోరు వచ్చేసింది, మొత్తం హీల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని వేళలాగే ఉంది నాకు. ఇది ఆయన చేసిన పని. మహాత్ముడే, పుణ్యాత్ముడు నా దృష్టిలో. నాకు ఇంకొక కొత్త లైఫ్ లాంటిది ఆయన నాకు ఇచ్చింది. లేదంటే ఆయన నాకు గనక ఇట్లా ఇవ్వకపోయి ఉంటే నేను ఇప్పుడు మేబీ ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. నేను అన్ని వాయిస్ ఓవర్లకి వెళ్ళిపోదునేమో, నేను వీడియో కంటెంట్లోకి రాకపోదునేమో. నేను ఇప్పుడు ఒకళ్ళు వచ్చినా కూడా ఈ చెయ్యిని కనబడకుండా దాచేసి ఈ చేతితోనే మూమెంట్ ఇచ్చి చెప్పేటోనేమో. నిజమే కదా. ఇప్పుడు ఈ చెయ్యిని ఎంత కాన్ఫిడెంట్గా ఇట్లా అనగలుగుతున్నానంటే దానికి రీజన్ ఎవరు? కృష్ణకుమార్ గారు. అది. సో దానికి నేను చాలా భయపడ్డా అప్పట్లో. సో బట్ ఈవిడ ఫేస్ బోన్ అంతా ఇరిగిపోయి ఆ పిల్లాడు కూడా దగ్గరికి రావడానికి భయపడి అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆవిడ అంత ధైర్యంగా ఉండి ఒక 1.5 మంత్లో హీల్ అయిపోయి ఆవిడ మళ్ళీ లేచి నార్మల్గా ఉండి షార్ట్ ఫిల్మ్ అనేది కూడా చేసిందంటే ఎంత గొప్ప విషయం. ఆవిడకి ఏదైతే లేదో ఆ పేరుతోనే షార్ట్ ఫిల్మ్ చేసింది. భయం లేదు ఆవిడకి. ఆ భయం అనే పేరుతో షార్ట్ ఫిల్మ్ చేసింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆవిడకైతే మటుకు. సో పిల్లలు కూడా దగ్గరికి రాలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆవిడ అంత బాగా ఆలోచించి అంత బాగా ముందుకెళ్ళింది. ఫ్యామిలీ ఎవరు పట్టించుకోకపోయినా సరే తనైతే తగ్గలేదు, వెనకడుగు వేయలేదు. అండ్ ఇంత జరిగిన తర్వాత కూడా హస్బెండ్ని వదిలేయలేదు. ఎందుకంటే పాప కోసం ఉంటుంది హస్బెండ్తో. సో అది కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది. అంటే హస్బెండ్తో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనే సంపాదించుకుంటుంది, తనే చూసుకుంటుంది కదా. ఇంకా ఆ టైంలో ఇంకేం అవసరం ఇంకా. కానీ పాప గురించి ఆలోచించింది. పాపకి ఫాదర్ అంటే ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైం
తిను చిన్నప్పుడు వీళ్ళ ఫాదర్ వేరే కంట్రీకి వెళ్ళిపోయినప్పుడు తిను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని తన పాపకు ఒక తండ్రి అవసరం, సో ధైర్యం ఉండాలి, భయం ఉండాలి అవతల వాళ్ళకి అనే దృష్టిలో పెట్టుకొని యూనో ఇప్పుడు ఆ ఫాదర్ని అయితే ఉంచింది. ఇప్పుడు ఆ ఫాదర్ లేకపోయినా పర్లేదు, ఎందుకో చెప్పనా, ఇప్పుడు ఈవిడ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈవిడ ఒక చాలా పెద్ద సెలబ్రిటీ అవుతుంది. సో ఈవిడ పిల్లల్ని కనుక ఏమైనా ఒక మాట అంటే మన గురించి ఇన్స్టాలో పెట్టేస్తుంది, రాష్ట్రం అంతా మన పరుగు పోద్ది, సో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తారు, పోలీసులు వచ్చి అరెస్టులు చేసేస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని ఆలోచించుకొని ఒక్కరు కూడా ఈ పిల్లల జోలికి రారు, ఖచ్చితంగా రారు, అదైతే చెప్పగలుగుతాను నేను. సో అది ఉంది నాకైతే మటుకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పుడు కావాలంటే వదిలేయచ్చు కూడా ఆవిడ, కానీ ఆవిడ వదలలేదు ప్రస్తుతానికి అయితే మటుకు. సో అవన్నీ చాలా బాగా ఆలోచిస్తోంది. అండ్ ఆవిడ స్ట్రెంత్లు కానీ వీక్నెస్లు కానీ చాలా మందితో మ్యాచ్ అవుతూ ఉంటాయి కూడా, చాలామంది రిలేట్ అవుతారు ఆవిడతో. లైక్ ఏదైనా అనుకుంటే అచీవ్ చేసి కానీ వదలకపోవడం, అండ్ వీక్నెస్ ఏమో అందరినీ నమ్మేయడం. నా ప్రాబ్లం కూడా అదే, నాకు ఒక జబ్బు అది, అందరినీ నమ్మేస్తా ఈజీగా, ఎమోషనల్ కూడా అయిపోతా. నేను కూడా చాలా ఎమోషనలే. సో బయటకు కనబడను, బికాజ్ అంటే నమ్మరు కూడా కొంతమంది. నేను ఎప్పుడైనా చాలా ఎమోషనల్ అయ్యి బాధపడినప్పుడు కూడా కొంతమంది నమ్మరు, అండ్ ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంకా నేనేం అనలేను ఇంకా. సో అది ఎవరికి తెలియకపోవచ్చు, నేను నిజంగా అంత ఎమోషనల్ అని నేను ఎప్పుడు బయట చెప్పుకోలేదు కాబట్టి, బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎమోషనల్. సో అది నమ్మరు కొంతమంది. నేను ఎప్పుడైనా బాధపడి ఏడ్చినా కూడా నటిస్తున్నాడు అబ్బా కమల్ హాసన్ అంటారు ఏమనంటే, దాండోరా దోతా అనుకుంటాను నేను, ఇంకేం చెప్తాను అంతకంటే. సో బట్ చాలా చాలా బాగా అనిపించింది ఈవిడ తాలూకా తర్వాత మాటలన్నీ కూడా. ఈ హస్బెండ్ అని చెప్పిన పేపర్స్ చింపుతూ ఆవిడ చెప్పిన మాటలైతే ఒక్కొక్కటి ఒక్కొక్క కోహినూర్ డైమండ్. అసలు కోహినూర్ డైమండ్ అంటే చాలామంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, అవి ఎవరు కూడా బయటికి చెప్పరు. ఇప్పుడు ఈ చెప్పిన మాటలు చాలామందికి గుణపాఠం అవుతాయి, చాలామందికి మార్పును తెస్తాయి. ఇప్పుడు ఈవిడ ఇలా చెప్పడం వల్ల చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం ఆపుతారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆవిడ విలేజ్ అంటే రాజనగరం అంటే రాజమండ్రి దగ్గరలో. సో ఆవిడ ఇప్పటికీ కూడా చాలా విలేజెస్లో అలాగే జరుగుతుంటుంది. ఈవిడ మాటలు విని ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఆవిడ విలేజ్లో అలా చేయడం ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు. అండ్ ఆ అవతలోడికి సంపాదన ఉందా లేదా, ఏదైనా పని చేస్తాడా లేదా అని చూసుకొని పెళ్లి చేస్తారు, లేదంటే చెయ్యరు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈవిడ తర్వాత మారుతాయి పక్కాగా, ఖచ్చితంగా అనిపించింది నాకైతే మటుకు. అండ్ యూనో అమ్మాయికి కూడా ఏదైనా ఒక వృత్తి అనేది ఉండాలి, ఏదో ఒక పని అనేది తెలిసి ఉండాలని చెప్పి నేర్పిస్తారు, టైలరింగో ఏదోటి మొత్తానికి. ఎందుకంటే ఈవిడ చూసి అది కూడా నేర్చుకుంటారు అనిపిస్తుంది నాకైతే మటుకు. చాలా మార్పులు తెస్తుంది ఈవిడ అనిపించింది నాకు విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష అనేది రూరల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయినట్టయితే మామూలుగా ఉండదు. అండ్ వాళ్ళకి ఈవిడ చాలా గట్టిగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే, ఎస్పెషల్లీ లేడీస్కి. ఫ్యామిలీ లేడీస్ ఓట్లు గుద్దుతారు, మామూలు గుద్దరు అనిపిస్తుంది నాకైతే మటుకు. లెట్స్ సీ. సో యూనో అండ్ ఆ మనీ అండ్ ఫేమ్ విషయంలో కూడా చాలా అంటే చాలా జెన్యున్గా మాట్లాడింది ఆవిడ. లైక్ నాకు పిల్లలకి బాగా చదివించుకోవాలంటే నాకు మనీ కావాలి, అండ్ ఈ ఫేమ్ ద్వారా కూడా కొంచెం ముందుకెళ్ళచ్చు, ఇంకా సంపాదించుకోవచ్చు అని అనుకుంది. సో అది కూడా చాలా జెన్యున్గా చెప్పింది ఆవిడ, హానెస్ట్గా చెప్పేసింది. సో తర్వాత ఆవిడ చెప్పిన పేపర్స్, సో బాధ ఉంది అని చెప్తేనేమో సర్దుకుపో అంటారు, అడ్జస్ట్ అవ్వమంటారు. సో పోయాకేమో ఏదైనా అది బాధ తట్టుకోలేక ఏదైనా చేసుకొని చచ్చిపోతేనేమో మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేసుకోవడం అంటారు. పోయాకేమో బాధ చూపిస్తారు, బతికున్నప్పుడు బాధ చూపించరు, బతికున్నప్పుడు చూపించండి అంది. నెక్స్ట్ లెవెల్ అది, అదొక డైమండ్. తర్వాత పెళ్ళికి ముందే ఆ మనిషి బిహేవియర్ బాగోదని తెలిసి కూడా పెళ్లి చేస్తారు, పెళ్ళయ్యాక మారతాడని చెప్పి ఎందుకు అలా చేయడం, ఇంకొకరి జీవితం ఎందుకు నాశనం చేయడం, అలా చేయకండి అని చెప్పింది. డైమండే, ఇంకొక డైమండ్ ఇది. పోషించే స్తోమత లేకపోతే పెళ్లి చేసుకోవద్దు, ఇంకొక డైమండ్. అమ్మాయి సిచ్యువేషన్ అలసి తీసుకొని నానా మాటలు అంటారు, మీ చేతకాంతనాన్న అమ్మాయి మీద రుద్దద్దు, ఇంకొక డైమండ్. ఎందుకంటే ఇది కూడా ఇంకొక డైమండ్. ఎందుకంటే ఈ మధ్య ఏదో ఒక వెబ్ సిరీస్లో ఎందులో అంటే రీల్స్ చూశాను నేను కొన్ని దానికి సంబంధించినవి. అమ్మాయి బేసిక్గా అప్పుడే పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెడుతుంటుంది అనమాట. ఆ రాగి చెంబు పెట్టి దాంట్లో బియ్యం పెడతారు కదా కొన్ని చోట్ల, సో ఆ చెంబు తన్ని లోపలికి అడుగు పెట్టాలి, అమ్మాయి కుడికాలు పెట్టాలి. సో ఇది కాన్సెప్ట్ కదా. అయితే అది ఎట్లా అంటే ఇట్లా చెంబు తన్ని ఆవిడ అడుగు పెడుతుంది, ఆ ఇంటి పెద్ద మనిషి గుండెపోటు చచ్చిపోతుంది. ఇంకా అప్పటి నుంచి ఆ పిల్లకి టార్చర్ అనమాట. సో అలాగే ఇప్పుడు సన్నా సత్యమూర్తిలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఏం చేస్తాం అంతా దీని తలరాత, అప్పుడు అలా అయింది ఇప్పుడు ఎలా అయిందని చెప్పి అంటాడు రావు రమేష్ గారు. అంటే అల్లు అర్జున్ గారు అంటారు, మా నాన్నని ఉద్దేశం లారని మీ అమ్మాయి తోలలే, ఇప్పుడు మీ అన్నయ్య బంగారం ఎత్తుకుపోవడానికి స్కెచ్ మీ అమ్మాయి గీలే, సో ప్రతిదానికి ఆడాలని అనకండి, ఏదైనా జరిగితే ఆడాల మీద రుద్దేకండి అని చెప్తారు అట్లా. సో ఇలాగా చాలామందికి బయట అలాగే ఉంటుంది, ఏదైనా జరిగితే అంటే లైక్ ఎవరైనా చనిపోతేనో, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చాక ఎవరైనా చనిపోతేనో, ఆస్తి నష్టం జరిగితేనో ఈ అమ్మాయి మీద రుద్దేస్తారు. ఇంకా అదొకటి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది అది. సో ఎక్కువ దురదేస్తుంది, ముక్కు ఎక్కువ దురదేస్తుంది అంటే ఏదో సామెత ఉంటుంది, నాకేమైనా ఉంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో ఇవన్నీ రుద్దేస్తారు, సో అలా రుద్దద్దు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ అమ్మాయిలు కూడా బయటికి రావాలని అలా ఉన్నవాళ్ళని చెప్పింది, ఇది కూడా ఒక డైమండే.
సో నెక్స్ట్ లెవెల్ డేరింగ్ అండ్ డాషింగ్. అండ్ హస్బెండ్ ఏమంటాడు ఇవన్నీ వింటాడు కదా అంటే ఐ డోంట్ కేర్ అంత నిజంగానే ఇప్పుడు ఆయనకే తినవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన బాధ్యత లేని వ్యక్తి. అండ్ ఇప్పుడు ఈమెకి బేసిక్గా చాలా పెద్ద ఫేమ్ వస్తుంది, చాలా డబ్బు వస్తుంది, ఇంకొక ఇల్లు కట్టుకుంటుంది పైన, ఇంకో ఫ్లోర్ కట్టుకుంటుంది పైన, మేబీ సిటీలో కూడా వచ్చేయచ్చు, చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి మంచిగా, డెఫినెట్గా చాలా అంటే చాలా దూరం వెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈవిడ అవసరమే ఆయనకు ఉంటుంది, అంతే కదా, అదైతే పక్కా అది. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన ఎందుకు వదులుకుంటాడు చెప్పండి, అంతే కదా. సో ఈవిడికి అందుకే వెళ్ళిపోతే వెళ్ళిపోయి అన్నట్టు ఉంది. ఐ డోంట్ కేర్ అంది ఆవిడ, అందుకని బ్రో ఐ డోంట్ కేర్, అది రైట్ అని చెప్పి అభిజిత్. సో నవదీప్ బాగా ఎమోషనల్ అయిపోయాడు మొత్తం అంతా కూడా వింటూ. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్పి. సో నవదీప్ అనగనగా అని చెప్పి మీ కథ అందరికీ తెలియాలి అని చెప్పి గ్రీన్ అయితే ఇచ్చింది. సో అభి కూడా ఫుల్ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో బిందు ఒక యాక్టింగ్ చేయమంటే ఒక సీన్ చేసింది, ఎర్రగా తీసింది అందులో. కాకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఒక 1 minute చేసి ఉంటే బాగుంది కదా అనిపించింది. ఒక 20 seconds అట్లా చేసింది అంతే ఆవిడ అనిపించింది నాకైతే. తర్వాత అంటే లైక్ అంటే బిగ్ బాస్లో ఏమైనా టాస్క్లు కనుక ఇచ్చారనుకోండి యాక్టింగ్ రిలేటెడ్గా ఎరగదీస్తుంది అనిపించింది నాకు. తర్వాత లెటర్స్, తెలుగు లెటర్స్ రివర్స్లో రాయడం, అది చాలా మంచి టాలెంట్ అది. ఈవిడ వదిలితే మ్యాండ్రిన్, చైనీసు, చిత్రలేఖనం కూడా నేర్చేసుకునేలా ఉంది ఈవిడ. అంటే మోర్స్ కోడ్ అని ఒకటి ఉంటుంది బేసిక్గా, ఇట్లాగా ట్యాప్ చేస్తూ కోడ్ ఉంటుంది అనమాట. ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, అది కూడా నేర్చేసుకుంటుందేమో అనిపించింది. వదలాలే కానీ ఈవిడ ఏజెంట్ అయిపోవచ్చేమో ఆ ఏజెంట్ ఈవిడ. ఇంకా ఫన్ కూడా ఈవిడలో బాగానే ఉంది, అలా ఐ లవ్ యూ అన్న దాని గురించి, ఊరు వాళ్ళు కుళ్ళుకొని చావాలన్న దాని గురించి. సో దాని గురించి మంచి ఫన్ కూడా బాగుంది. సో అన్ని రకాలుగా ఒక పవర్ఫుల్ ప్యాకేజ్ అబ్బా. ఫియర్లెస్, స్ట్రైట్ ఫార్వర్డ్, మాటలు బాగా బాగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎక్కడ ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాగే మాట్లాడుతుంది, ఎక్కడ ఫైర్ అవ్వాలో అలా అవుతోంది. కోపం ఉంది, ఫన్ ఉంది, ఒక మదర్, ఒక 3 పిల్లల తల్లి. సో ఆ మదర్లీహుడ్ ఉంది. నాకు తెలిసి అందరికీ బాగా వండి పెడుతుంది కూడా హౌస్లోకి వెళ్ళిన తర్వాత. రాజమండ్రి సైడ్ అసలు వంటలు బాగా చేస్తారు, అవన్నీ ఉంటాయి. అంటే ఆఫ్ కోర్స్ మా ఆవిడది కూడా రాజమండ్రి కదా, అందుకనమాట. రాజమండ్రి దగ్గర ఇంకో విలేజ్ మా ఆవిడది, గోకవరం. సో తెలిసే ఉంటుంది వాళ్ళందరికీ కూడా. సో అట్లా, సో చూసేటి వాళ్ళందరికీ. సో అట్లా అనమాట. ఇలా రకరకాల పాజిటివ్ వైబ్స్ ఉన్నాయబ్బా. సో కంప్లీట్ అవుట్ రైట్ గ్రీన్ ఫ్లాగ్ ఈవిడైతే మటుకు నెక్స్ట్ లెవెల్. సో ఇలాంటి వాళ్ళు ఉండాలి బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్లో పక్కా వెళ్ళిపోతుంది ఆవిడ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అగ్ని పరీక్ష కాదు, డైరెక్ట్గా బీబీలో ఉంటుంది ఆవిడ. సో ఆ ఒక పొజిషన్ అయితే ఫిక్స్ ఆవిడదైతే మటుకు. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ, చూద్దాం బిగ్ బాస్ హౌస్లో ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి. ఆ టాప్ 5 కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లే అనిపిస్తుంది నాకైతే మటుకు. ఏమో ఇలాగే బాగా అద్భుతంగా ఉంటే కప్పు కూడా కొట్టొచ్చేమో, లెట్స్ సీ, అంతే కదా. సో నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. మీకేమనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎందుకంటే సాయంత్రం ఇంకొక వీడియో వస్తుంది, అందులో కూడా రాజ్కుమార్ గారి డిస్కషన్ ఉంటుంది. బట్ వేరే టాపిక్ కూడా ఉంటుంది, చాలా పెద్ద టాపిక్ ఉంటుంది, మంచి డీటెయిల్ టాపిక్ ఉంటుంది, మీకు బాగా నచ్చే టాపిక్ కూడా. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.